యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాము. పరిశుద్ధ దేవుడు ఈ సమయమున మనకు 43వ కీర్తన 3వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ వెలుగును నీ సత్యమును బయలు దేరచేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. హల్లెలూయా. నిజంగా మరి ఈ యొక్క గ్రంథములో చదివిన విషయంలో చూసినట్లయితే కోరాహు కుమారులు దేవుని యందు భయభక్తులు కలిగి వారు దేవుణ్ణి ఆరాధిస్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆయన వెలుగు నిత్యము బయలుదేరజేయము, అవి మాకు త్రోవ చూపునని వారు దేవుని యొద్ద మొరపెట్టుచున్నారు. ఆయన వెలుగు సత్యమును బయలుదేరజేయము, అవి మాకు త్రోవ చూపును. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు. ఆ సత్యము గనక మనకు తోడై ఉంటే మన మార్గములన్నీ కూడా, మన త్రోవలన్నీ కూడా సరళము చేయువాడిగా దేవుని వాక్కు మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. మహిమ కలుగును గాక. ఆయన వెలుగులో మనము ఉన్నప్పుడు, ఆయన సత్యమును మనము ఆ బయలుపరచ చేసినప్పుడు, ఆయన సత్యములో మనలో నడిచినప్పుడు అవన్నీ కూడా మనకు త్రోవ చూపిస్తున్నానని చెప్పుతూ, ఆయన పరిశుద్ధ పర్వతమునకు ఇవన్నీ కూడా నివాస స్థలమునకు మనల్ని తోడుకొని పోవచ్చును అని దేవుని వాక్కు సెలవిస్తుంది. నిజంగా ఈరోజు ఆయన వెలుగును నీవు ధరించుకొని ఉన్నావా? ఆయన సత్యమును నువ్వు నిజంగా అనుసరిస్తున్నావా? ఆయన సత్యమును నువ్వు అనుసరిస్తే ఆయన త్రోవలు నీకు చూపునని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక ఆయన వెలుగులో మనం ఉండాలి. ఆయన సత్యమును మనము ఎల్లవేళ తెలుసుకోవాలి. వాటి ద్వారా మనకు దేవుని యొక్క త్రోవ సరళము చేయబడుతుందని దేవుని వాక్కు సెలవిస్తుంది. అవి అన్నీ కూడాట పరిశుద్ధ పర్వతమునకు, ఆయన ఏర్పాటు చేసుకున్న పర్వతమునకు, ఆయన ఏర్పాటు చేసుకున్న నివాస స్థలములకు, ఆయన ఏర్పాటు చేసుకున్న పరలోకమునకు, పరదైషకు నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు తోడుకొని పోవుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదర, ఆయన వెలుగును నువ్వు కమ్ముకోవాలి. ఆయన సత్యమును నువ్వు తెలుసుకోవాలి. వాక్యములో ఎదగాలి. సత్యం అనే ఖడ్గమును నిజంగా మనము ధరించుకోవాలి. వాక్యం అనే ఖడ్గమును మనం ధరించుకోవాలి. వెలుగులో ప్రకాశించాలి. భాషలలో మాట్లాడుతూ దేవునితో మనము గడపాలి. అనునిత్యము గడిపినట్లయితే దేవుని యొక్క సన్నిధి మనకు బయలుపరచబడుతుంది. దాని ద్వారా పరిశుద్ధ పర్వతమైన ఏర్పాటు చేసుకున్న స్థలములోకి మనకందరికి కూడా తను నివాస స్థలమునకు తోడుకొని పోవచ్చునని దేవుని వాక్కు సెలవిస్తుంది. అదే రీతిగా కోరాహు కుమారులు కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి కొనియాడినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకము చేసుకొని ఉన్నట్లుగా మనము చూస్తుంటాము. నిజంగా 42 నుండి 43లో కూడా కోరాహు కుమారులు ఎంతో ప్రేమ కలిగి మరి దేవుని యొద్ద గోజాడుచున్నారు. వీరి యొక్క గోజను మరి దేవుడు కూడా చూసినాడు. అదే రీతిగా నువ్వు ఏ విషయంలో గోజాడుతున్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడుతూ కన్నీరు కారుస్తున్నావో, దేవుని యొక్క వెలుగు నీపై కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు తన సత్యమును సంపూర్ణంగా నీకు బయలుపరచబోతున్నాడు. ఆయన ఏర్పాటు చేసిన నివాస స్థలమునకు నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు తోడుకొని పోతున్నాడు. గనుక ఈ వాక్యమును మనం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ధ్యానిస్తూ మరి దేవుని మహిమను, అతని యొక్క కృపకు పాత్రులమవుదుగా. కానీ ఈ కొద్ది మాటలను మరి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మాటలు దీవించబడునుగాక. ఆమేన్.